నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చాలా రోజుల తర్వాత వీడియోస్ చేస్తున్నానండి. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయానండి. అదే అండి, నేనైతే లాప్రోస్కోపీ ఆపరేషన్ చేయించుకున్నానండి. దీన్ని కొందరు కరెంట్ ఆపరేషన్ అంటారు, పల్లెటూరులో అయితే చిన్న ఆపరేషన్ అని కూడా అంటారండి. నేను ఈ వీడియోలో 2 టైప్స్ ఆఫ్ లాప్రోస్కోపీ ఆపరేషన్ గురించి చెప్పాలనుకుంటున్నా. అందుకనే మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా టోటల్ వీడియోస్ అయితే చూసేయండి. ఇదంతా వచ్చేసి నా టోటల్ ఎక్స్పీరియన్స్తోని నేను చెప్తున్నానండి. ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసి డైరెక్ట్ లాప్రోస్కోపీ ఆపరేషన్ చేస్తారండి. అదే మనకు మెన్సెన్స్ వచ్చిన తర్వాత 6 or 7 డేస్కి ఈ ఆపరేషన్ చేస్తారండి. ఈ లాప్రోస్కోపీ ఆపరేషన్ చేసిన తర్వాత 1 వీక్ రెస్ట్ తీసుకోవాలండి. అది చాలా మంచిదండి హెల్త్కి. ఎందుకంటే మన బాడీలో ఒక పార్ట్ డ్యామేజ్ అయింది కాబట్టి మనం రెస్ట్ అయితే తీసుకోవాలండి. అందుకే చెప్తున్నాను. కొందరైతే 24 అవర్స్ తర్వాత అన్ని పనులు చేసుకోవచ్చు. నేను అది చేసుకున్నా, నేను ఇది చేసుకున్నా, నేను ఆ బరువులు ఎత్తిన అది ఏమో మాట్లాడతారు. అదండి ఉట్టి మాటలండి అవన్నీ కూడా. అందుకే బరువు కూడా ఎక్కువ మోయకూడదు. అంటే ఒక 2-3 kgs కంటే ఎక్కువ మోయకూడదు. అది 1 month వరకు ఒక 5 kgs చాలండి. 1 month వరకు 5 kgs మోయాలండి. ఎక్కువ కూడా ఆ బరువు కూడా పొట్ట మీద పడకుండా చూసుకోవాలండి. ఇక కొందరు అందరి బాడీ స్కిన్ అయితే ఒకేలా ఉండదు కదా, అందుకనే 1 వీక్ వరకు రెస్ట్ తీసుకుంటే చాలా మంచిదండి. మనకు ఒంట్లో వేడి చేసే వస్తువులు అస్సలు తినకూడదండి. నాకు తెలిసి అయితే 1 వీక్ వరకు నాన్ వెజ్ అస్సలు తినకపోవడం చాలా బెటర్ అండి. ఎందుకంటే నాన్ వెజ్ వల్ల మనకు యూజ్ కన్నా లాసెస్ ఎక్కువ ఉంటాయండి. అందుకే చెప్తున్నాను. ఒక ఫిష్ అయితే తినొచ్చండి. చికెన్ మటన్ కాకుండా ఫిష్ అయితే తినొచ్చు. అదైనా పులుపు కూడా తినొద్దు. నేనైతే 1 వీక్ వరకు ఆకుకూరలే తిన్నానండి. పాలకూర ఒకరోజు, తోటకూర ఒకరోజు, మళ్ళీ పాలకూర ఒకరోజు, మళ్ళీ తోటకూర, అలా అయితే 1 వీక్ వరకు తీసుకున్నానండి. అందుకే తొందరగా క్యూర్ అయినా కొంచెం లేజీగా నీరసంగా అలా కూడా ఉన్నదండి. ఇక సెకండ్ ఆపరేషన్ వచ్చేసి డిఎన్సి ప్లస్ లాప్రోస్కోపీ ఆపరేషన్ అండి. ఈ ఆపరేషన్లో ఏం చేస్తామంటే, కొందరికి కాన్పులు దగ్గర ఉంటే కొందరు కాన్పులు దూరం ఉండదు. కొందరు ఏమనుకుంటారే, నాకు కాన్పు కొంచెం దూరమే ఉంది కదా, నేను తర్వాత చేయించుకోవచ్చు అని అనుకొని అప్పటికే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. అలాంటి వాళ్ళు అప్పుడు తొందరపడతారు. అయ్యో నేను చేయించుకుంటే బాగుండేదని. అలాంటి వాళ్ళ కోసం ఇదండి. ఇది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత పిండం తీసేసి గర్భసంచి కడిగిన తర్వాత అప్పటికప్పుడే లాప్రోస్కోపీ ఆపరేషన్ చేస్తారండి. 2 ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు ఇంజెక్షన్ అయితే ఇస్తారండి వాళ్ళు కంపల్సరీ. ఇలా డిఎన్సి లాప్రోస్కోపీ చేసుకున్న వాళ్ళైతే మినిమం 6 వీక్ వరకు రెస్ట్ తీసుకోవాలండి. అంటే 1.5 month తీసుకోవాలండి. ఈ డిఎన్సి లాప్రోస్కోపీ చేయించుకునే వాళ్ళకు కూడా 6 వీక్ ప్రెగ్నెన్సీ ఉంటేనే చేస్తారండి. 6 వీక్ కన్నా దాటితే డాక్టర్ సలహా తీసుకోవాలండి. డిఎన్సి ప్లస్ లాప్రోస్కోపీ ఆపరేషన్ చేయించుకుంటే 1 month కంపల్సరీ రెస్ట్ తీసుకోవాలండి. బరువు అస్సలు ఎత్తకూడదు. నెల దాటిన తర్వాత ఒక 5 kgs బరువు మాత్రమే ఎత్తాలి. అది కూడా పొట్ట మీద బరువు పడకుండా చూసుకోవాలి. ఇక తర్వాత నార్మల్గా అన్ని పనులు చేసుకోవచ్చు. ఇక మీకు లాప్రోస్కోపీ ఆపరేషన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనుకుంటున్నా. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలనుకుంటున్నా. మీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలండి. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను వీడియోస్ చేయకున్నా కూడా నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు. అందరూ చాలామంది చుట్టుపక్కల ఉండేవాళ్ళు వీడియోస్ ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు పెడతావు అని అడుగుతున్నారండి చాలామంది. ఏమన్నా చిన్న వీడియోస్ అయినా పెట్టు, మేము రెగ్యులర్గా మీ వీడియోస్ చూస్తాము కాబట్టి ఏదైనా పెట్టు అని చెప్తున్నారండి. అందుకే నా హెల్త్ మొత్తం క్యూర్ అయిన తర్వాత నేనైతే వీడియోస్ పెడుతున్నానండి. ఇదండి ఇవాళ మీ లాప్రోస్కోపీ ఆపరేషన్లో ఏమంటారంటే, గర్భసంచికి రింగ్స్ వేస్తారట. అది కొంచెం మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. చూడండి, ఇది లాప్రోస్కోపీ ఆపరేషన్ చేస్తారండి. చాలామంది భయపడి లాప్రోస్కోపీ చేయించుకుంటలేరండి. ఆ కోత కోసుకునే బదులు ఇది చాలా బెటర్ అండి. దీంట్లో ఏమన్నా మనకు పార్ట్స్ ఏమన్నా డ్యామేజ్ అయినా కూడా ఆ కెమెరాలో మనకు చూపిస్తారండి.